హాయ్ అండి. కొత్తగా వచ్చిన పార్సల్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇందులోంచి ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం బయటికి తీశాను. ఇదేంటినంటే గ్రానైట్ రోలు పత్రం రోకలి అనుకోండి. ఇది ఈ సైజు నేను కావాలని తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు నూరుకోవడం అంటే నేలపైన కాదు కదా, మన కిచెన్ ప్లాట్ఫామ్స్ పైన స్టోన్ పైన కదా. ఇదైతే చిన్న చిన్న వాటికి తేలిగ్గా బాగుంటుంది, ప్లస్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అని ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఎంత స్మూత్ ఫినిష్ చూడండి, మిర్రర్ పాలిష్ ఉంది అవుట్ సైడ్ మొత్తం. లోపల ఏంటో గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా కొంచెం రఫ్ టెక్స్చర్ ఇచ్చారు. అసలు చక్కగా ఎంత బాగుందోనండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎలా పిక్చర్లో చూసి ఎలా ఆర్డర్ పెట్టానో సేమ్ అట్లానే వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. గ్రానైట్ స్మూత్ పాలిష్తో చిన్న రోకలి అనమాట. అంటే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి నూరుకోవడానికి, రసం పొడి, ఇంకా యాలకులు అట్లాంటి చిన్న చిన్న వాటికి ఇన్స్టెంట్గా అలా యూస్ చేసుకోవడానికి కిచెన్ ప్లాట్ఫామ్ పైన హ్యాండీగా పెట్టుకోవడానికి అనమాట. అయితే దీన్ని ఫస్ట్ ఏంటంటే ఇది మెషిన్తో పాలిష్ చేస్తారు కదా, ఏదైనా స్టోన్ డస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఏంటంటే నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసి ఫస్ట్ రుబ్బేస్తున్నా. చూసారా, వైట్గా ఉండాల్సిన బియ్యం లైట్ గ్రే కలర్లో కనబడుతున్నాయి చూడండి. అంటే అది గ్రానైట్ స్టోన్ డస్ట్ అనమాట. మనం ఇలా తీసేస్తే ఏంటంటే మనం డైరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ మనం ఫుడ్ ఐటమ్స్కి వాడుకోవచ్చు. ఇది ఏ రోల్కైనా ఇదే ప్రొసీజర్ అండి. ఒకసారి బియ్యం నూరేస్తే దాంతోపాటు ఆ సన్నటి డస్ట్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. ఇక చక్కగా నీళ్ళతో కడిగేసాను. చూడండి అసలు ఎంత ముద్దు వస్తుందో. చక్కగా చిన్న చిన్న వాటికి నాకు డైలీ యూజ్ అవుతుందండి. ఇది డైలీ పనికి వస్తుంది. ఇంకా రోలు అనేది మన ఇళ్ళలో లక్ష్మీప్రదం కదా, గౌరీదేవి ప్రతిరూపంగా భావిస్తాం, మనం పూజిస్తాం కూడా. సో అందుకని ఇంకా ఫస్ట్ మొదట పచ్చడి నూరే ముందు పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకున్నాను అనమాట. ఏదో చిన్న మన సాటిస్ఫాక్షన్. ఇంట్లోకి వచ్చిన కొత్త వస్తువు, ఏ వస్తువునైనా గౌరవించాలండి మనం, ఎందుకంటే అవన్నీ మనకు సహాయపడతాయి ఏదో విధంగా కదా. సో ఇవాళ నేను చేసే చట్నీ ఏంటంటే ఇది ఒక డ్రై చట్నీ అండి. దీన్ని థేచా అంటారు. ఇది పరాటాలోకి, చపాతీల్లోకి, మామూలుగా మనకు ఏదైనా ఉప్మా, కిచిడి దేనికైనా సరే బాగుంటుంది. అయితే మనం మామూలు పల్లీ చట్నీలా కాకుండా ఇదేంటంటే డ్రై అన్నమాట. దీనికి పల్లీలు, 1 కప్పు పల్లీలు, మన కారం మనకు నచ్చినంత, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఎంత వేస్తే అంత టేస్ట్, జీలకర్ర, ఉప్పు, ఇంతేనండి. ఇందులో 5 ఇంగ్రీడియంట్స్. వీటిని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి ఇలా కచ్చా పచ్చగా నూరుకోవాలి. అసలు ఇది తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందోనండి. మన మామూలు పల్లి చట్నీ మనందరికీ తెలుసు, ఇడ్లీలోకి దోశలోకి తినేది. ఇది వేరే, ఇది రైస్లో కూడా అసలు వేడన్నంలో నువ్వుల నూనె వేసుకొని, దీనికి నెయ్యి పనికిరాదండి, నువ్వుల నూనె, పప్పు నూనె అంటాం కదా, పప్పు నూనె వేసుకొని వేడన్నంలో ఈ పచ్చడి కలుపుకు తింటే అసలు ఎంత బాగుంటుందో. కారం కారంగా, పల్లీలు కమ్మదనంగా చాలా బాగుంటుందండి. నాకైతే ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం. జర్నీస్లో కూడా మేము మామూలుగా ఎప్పుడైనా పరాటాలు అవి చేస్తే ఈ పచ్చడి నేను కంపల్సరీ చేస్తాను. ఇవాళ ఏంటంటే ఈవినింగ్ మా టిఫిన్ పొంగల్ అనమాట. హాట్ పొంగల్ చేశాను. సో ఆ పొంగల్కి నంచుకోవడానికి చట్నీ మా వరకు చాలు. ఈ బుజ్జి రోల్ ఉంది కదా, సో మా చిన్న చిన్న చట్నీలకి ఇది చక్కగా సరిపోతుంది. పల్లీలు మెత్తగా నలిగిన తర్వాత వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి పూర్తిగా నలగనివ్వద్దు, ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట, నూరుకోవాలి. ఇది మాత్రం చాలా టేస్టీ చట్నీ అండి. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. దేనిలోకైనా బాగుంటుంది, రోటీనే కాదు రైస్లోకైనా బాగుంటుంది. చాలా చక్కని చట్నీ. మా చిన్నప్పుడు మా మమ్మీ రోలు దగ్గర ఏదైనా నూరుతుంటే, రుబ్బుతుంటే మేము అలా పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతూ అవి ఇవి కబుర్లు చెప్పేవాళ్ళమండి. ఇప్పుడు అలా కాదు కదా, మనం మిక్సీ వేస్తే ఆ సౌండ్కి అసలు పిల్లలు మన దగ్గరకు కూడా రాదు. కాలం ఎంత మారిపోయింది కదండి. అది రోల్ యొక్క బ్యూటీ అనమాట.
ఆ రోట్లో ఏదైనా నూరుతుంటే ఎవ్వరికీ డిస్టర్బెన్స్ కాదు కదా. పైగా చక్కగా అక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ చక్కగా నూరేవాళ్ళు. పిండి రుబ్బటం, పచ్చళ్ళు నూరటం కదా. ఆ రోలు చుట్టూ కూర్చొని కబుర్లు ఆడుకోవడం ఇలా ఉండేది. ఇప్పుడేంటి మనం మిక్సీలో వేసే సౌండ్‌కి అసలు ఎవ్వరు మనకే చికాకు. పిల్లలైతే దగ్గరికి కూడా రారు. కానీ కొన్నిటికి అది తప్పదు, ఇది తప్పదు. టైంని బట్టి మనము మారాలి. తప్పదు. సో, మా హాట్ పొంగల్‌తో నేను నా కొత్త గ్రానైట్ రోల్లో నూరిన తేచా పల్లీ చట్నీ చాలా బావుంటుందండి. ఈ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అసలు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.